భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ఒక వీడియోని తీసుకురావాలని మీ ముందుకు నేను రావడం జరిగింది. ఏంటిదా వీడియో అంటే, మీకు తెలిసిన కొన్ని విషయాలు, తెలియని మరికొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతూ వచ్చాను. మరి క్రిస్మస్ సీజన్ వచ్చిన వెంటనే పిచ్చుకొక్కలాగా యేసుక్రీస్తు మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ, బైబిల్లో తప్పుపడుతూ, యేసుక్రీస్తు యొక్క వంశాన్ని తప్పుపడుతూ, యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తూ, క్రైస్తవులు ఏదో మరి భూత్ బైబుల్ని చదువుతున్నారో, లేదంటే దేవుడే దగ్గరుండి ఏదో భూతు పనులు చేయించాడు అన్నట్టుగా మాట్లాడుతున్న ఈ భూతు సన్నాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని నేను డెడికేట్ చేస్తున్నాను. జాగ్రత్తగా ముందు మీరు వినాలి. లోతు గారి విషయానికి వచ్చినప్పటికీ చాలాసార్లు చాలా మాటలు అంటారు, అంటూనే ఉంటారు. ఏమంటే, మీ బైబిల్లో బూతులు రాయబడి ఉన్నాయి. లోతు గారు వారి కూతురులతో ఏం చేశాడంటే తప్పు చేశాడు. బైబిల్ చెప్పిందని ఇలాంటి మాటలు ఎన్నో లేని మాటలు, కల్పించిన మాటలు మనం వింటూనే వింటాము కూడా భవిష్యత్తులో. ఎందుకంటే కుక్కతోక వంకర అన్నట్టుగా వారు కింద ఉన్నటువంటి మచ్చలు చూసుకోకుండా ఇష్టానుసారంగా బైబిల్ని తప్పుపట్టడానికి, ఇష్టానుసారంగా మాట్లాడడానికి వారు ఇష్టపడుతూ, లేదంటే ప్రేరేపితులై సంస్థలతో, మత సంస్థలతో, మత ఉన్మాద సంస్థలతో వెనకాల వారి దగ్గర ప్యాకేజీలు తీసుకొని వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి మధ్యలో వచ్చిన కొన్ని న్యూస్లు, జరిగిన నిజాలు ముందు పెడుతూ వారి గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు ఇవన్నిటిని కూడా తెలియజెప్పాలని నేను అనుకుంటూ మీ ముందుకు వచ్చాను. మొదటిగా లోతు గారి గురించి మనం ఆలోచిస్తే, లోతు గారు ఆయన కూతురుని ఏమి పెళ్లి చేసుకోలేదు. తనకి ద్రాక్షరసం తాగించి మరి వారు లోతు గారితో తప్పు చేసినట్టుగా, మరి ఆయనకి స్పృహ లేకుండా ఉన్నప్పుడు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని బైబిల్లో మనం చదువుకోవచ్చు. దాన్ని వక్రీకరించి ఏదో లోతు గారితో దేవుడే తప్పు చేయించినట్టుగా, ఇక బైబిల్లోని కుమార్తెను తండ్రి పెళ్లి చేసుకోవచ్చు అనే మాట ఉన్నట్టుగా లేనిది కల్పించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజమేంటో నేను ఒక్కసారి మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. నిజాన్ని మనం తెలుసుకుందాం. ఇక లోతు గారు గురించి మనకి సింపుల్గా నేను చెప్పాను. లోతు గారు ఏమి తన కూతురులు ఏమి వివాహం ఆడలేదు, కూతురులు రమ్మని ఏమి ఆయన పిలవలేదు, తన కామ కోరికను తీర్చుకోవడానికి ఏమి వారి మీద ఏమైనా కన్ను వేయలేదు, వారిని ఏదో మరి ఆశించి ఆయన ఏమి వారిని పొందుకు రమ్మని పిలవలేదు. ఇదంతా బైబిల్లో మరి ఎక్కడ కూడా మనకి కనపడదు. ఇకపోతే సనాతన గ్రంథాలు అద్భుతంగా రాయబడి, సనాతన దేవుళ్ళు వారు చేసిన గొప్ప కార్యాలు, సృష్టి కార్యాలతో పాటు ఇంకా ఆన్ స్క్రీన్ మనం చూస్తే, ఆఫ్ స్క్రీన్లో ఏం చేస్తారంటే సృష్టి కార్యక్రమంలో ఉన్నటువంటి గొప్ప మరి వీరు నమ్మిన దేవుడు ఎవరంటే బ్రహ్మ. ఆ బ్రహ్మగారు ఏం చేశారో కొన్ని మాటలు మీకు చెప్పి, నేను కొన్ని సందర్భాలు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు చూపించి, ఎవరిది మరి గొప్ప ధర్మమో, ఈ ధర్మాన్ని ఆచరించడానికి ఎలా కొట్టేసుకుంటారో, దీనికోసమే ధర్మరక్షకులు చాలామంది ఉన్నారు. మరి రక్షకులందరికీ కూడా మరి ఇవన్నీ ఎలా సమాధానం చెప్తారు ఈ ప్రవచనకర్తలు, పీఠాధిపతులు? మరి వీరందరూ దీన్ని తప్పు అంటారా, ఒప్పు అంటారా అని కూడా వారిని ప్రశ్నిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. మరి ముఖ్యంగా నేను ఒక 2 గ్రంథాలు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మత్స్య పురాణంలో జరిగిన సృష్టి క్రమం, ఆ క్రమంలో జరిగినటువంటి కొన్ని బ్రహ్మగారు చేసినటువంటి కొన్ని చిలక్కొట్టుడు కార్యక్రమాలని మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. అందులో కామపీడితుడైన చేసిన సృష్టికర్త, మరి దాని గురించి చిన్న మత్స్య పురాణంలో 43వ పేజ్ నెంబర్ 43 నుంచి చదువుకుంటే ఇక్కడ ఒక చిన్న సందర్భం ఉంటుంది, చదివి తొందరగా మీకు నేను వినిపిస్తాను. బ్రహ్మ ఇట్లు షణ్విషత్ తత్వరూపమైన జగత్తును సృష్టించిన తరువాత దేవతలను జనింపచేసెను. అతడు లోక సృష్టి జరుపు సంకల్పంలో సావిత్రి తత్వమును హృదయమున నిలుపుకొని సమాధి స్థితుడయ్యను. అంటే సృష్టి చేసినప్పుడు ఎవరిని చేశాడంటే సరస్వతిని చేశాడట. ఆ చేసిన రూపాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడంట. సమాధి స్థితుడాయను అంటే అలాగా నిశ్చేష్టపోయి ఆ రూపాన్ని తలుచుకుంటూ కామపీడితుడు అయిపోయాడు అన్న సందర్భం ఇది. ఆ విద్యను జపించుచుండిన అతని దేహము నిష్కల్మషమై సగము స్త్రీ రూపమును సగము పురుష రూపమును ఆయన. ఏమైపోయిందంటే ఇక్కడ సగం స్త్రీ రూపము సగం పురుష రూపం అయిపోయిందంట. ఎలాగా? తన రూపంలో సగం స్త్రీ సగం పురుషుడు అయిపోయాడట. ఎలాగైందో చూద్దాం. స్త్రీ రూపము సగం పురుష రూపము ఆయన. ఆ స్త్రీ రూపమునకే శతరూప సావిత్రి, సరస్వతి, గాయత్రి అని వ్యవహారము. అంటే తనలో నుంచి, తన దేహంలో నుంచి
తనలో నుంచి ఎవరిని తీసుకొచ్చాడట బయటికి? వెరీ గుడ్. తన దేహము నుండి ఉత్పన్నమైన ఆమెను అతడు తన కుమార్తె, ఎంత బాగా రాయబడింది చూడండి. కుమార్తె, దేహం నుంచి ఉత్పన్నం అంటే తనలోంచి బయటికి తీసుకొచ్చాడట ఎవరిని? సాక్షాత్తు సరస్వతిని. సరస్వతి ఏమవుతుంది తనకేనంటే రాయబడింది కుమార్తె అనియు ఆయనయే వ్యవస్థ చేశాను. వెరీ గుడ్. ఇక్కడ ఏమని ఉందంటే, అయినను ఆ దేవుడు ఆమెను చూచిన తక్షణమే కామబాణములచే బాధ నొంది ఎటువంటి రూపము ఎటువంటి సౌందర్యము అని ఆశ్చర్యముతో పలికను. వశిష్ఠుడు మొదలగు వారు అక్కా అని అరిచిరి. వశిష్ఠుడు ఇక అక్కడ ఏమన్నారంటే, ఈ వారి పిల్లలు ఉన్నారు, మానసపుత్రులు, అలాగే ఈ యొక్క మనువులు, వీళ్ళందరూ. అందులో ఒకడు ఉన్నాడు, ఎవరంటే వశిష్ఠుడు. అక్కడ ఏమన్నాడంటే అక్కా అంటే బ్రహ్మకి వీరి కొడుకులైతే సరస్వతి వీరికి అక్కా అని అన్నారట అని అరిచిరి. కానీ బ్రహ్మ ఆమె మగమును చూచి ఆసక్తిలో అది ఏమీ చూడలేదు, మాటికి అంత సౌందర్యము అని పలుకగా సాగెను. అంతలో తన ముందు తనకు నమస్కరించు ఆసక్తితో ఉన్న ఆ సావిత్రి అతనికి కనబడిను. అంతటా ఆ ఉత్తమ స్త్రీ తన తండ్రిని ప్రదక్షిణము చేసెను. ఆమె సౌందర్యము చూడదలచియు తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న ఆ బ్రహ్మకు వెంటనే వెలవెల పోవుచున్న చెక్కెళ్ళు కల దక్షిణ ముఖమును, ఇంకా కిందకు కొంచెం వెళ్దాం, ఆశ్చర్యంతో వణుకుచున్న పెదవులు కల పశ్చిమ ముఖమును మన్మథ బాణములచే బాధపడుచున్న కామ పరవశమైన 4వదగు ఉత్తర ముఖమును కలిగెను. అతడప్పుడు అట్లు కామానుచరుడగుట వలన అది చూచి ఆ సావిత్రి పైకి గంతులు వేయచు ఇదేమను కుతూహలముతో పైకి ఆకాశం వైపు చూచుచుండగా ఆ బుద్ధిశాలియగు బ్రహ్మకు 5వ ఊర్ధ్వముఖము ఉత్పన్నము ఆయను. అట్లు ఆ ప్రభువునకు అక్కడికక్కడే మరొక ముఖము 5వది కూడా మొలిచెను. అంటే బ్రహ్మ కావుని చూస్తున్న కొద్ది అసలు బ్రహ్మని బ్రహ్మ ఈవిడ్ని చేశాడు, ఈలోంచి తీసుకొచ్చాడు అనగానే ఆయన మరి కామంతో ఉప్పొంగిపోతూ చూస్తూ ఉన్నప్పుడు ఒక ముఖానికి వెనక నుంచి ఒక ముఖం, ముందు నుంచి ఒక ముఖం, పక్క నుంచి ఒక ముఖం, ఇంకా నెత్తి మీద నుంచి ఒక ముఖం మొలిచేసేయట. ఇదేమన్నా బలి తోకలండి మొలిచేయడానికి? మొఖాలు మొలడం ఏంటండి? కానీ మొలిసిన మొఖాలు ఏవి కూడా మంచి మొఖాలు కాదు, అన్ని కామరూపాలన్నట్టు. బాగుంది కదా. కానీ తన కుమార్తెను పొందగోరుట వలన ఆయన అంతవరకు సృష్టి చేయగోరి ఆచరించిన పరమ తీక్షణమగు తపస్సంతయు నాశనమునొందెను. అది చూచి కలవరపడుచున్న తన మానస పుత్రులతో బ్రహ్మ మీరందరూ కూడి దేవాసుర మానవుల మొదలుగు ప్రజలను సృష్టించుడు అని ఆజ్ఞాపించిన ఆ మాట విని వారందరూ వెళ్ళి వివిధ ప్రజలను సృష్టించరు. వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడంటే, అప్పుడు దాకున్న ఆ యొక్క తపస్సిద్ధులు పవర్స్ అన్నీ పోయాట. ఇవి చూస్తూ ఉన్నప్పటికీ మొఖాలు మొలిచిన తర్వాత అవన్నీ నీరు గారిపోయాట. అప్పుడు ఈ లోపు ఏడు చేశారంటే, వీళ్ళు కొడుకులు చూస్తున్నారు, కూతురికి నేను సైట్ వేస్తుంటే వీళ్ళందరూ చూసేస్తున్నారు, అక్క అని అరిచేస్తున్నారు. రే మీరు వెళ్ళి దేవాసురులు చేయండి అని చెప్పి మానసపుత్రులు ఎవడైతే ఉన్నారో వాళ్ళని, ఈ మనువుల్లో ఎవడెవడున్నాడో వాళ్ళందరినీ తగిలేశాడట అక్కడి నుంచి. ఇక వాళ్ళు సృష్టి చేయడానికి కాలు వెళ్తుంటే ఈ యొక్క మరి నికృష్ట బుద్ధిని కనపరుచుకొని కూతురు మీద కామ వికారమైనటువంటి చేష్టలు చేసి ఆవిడ లొంగ తీసుకోవడానికి ఇక ప్రయత్నాలు ముందుకెళ్దాం. మరి ఇచ్చు మొదలగు ప్రజాప్రతులు సృష్టి చేయుటకే వెళ్ళగానే వినయముతో మిగిలి వంగి ముఖముతో ఉన్నదై ఏ దోషమును లేని పవిత్రారాలుగు ఆ శతరూపను విశ్వమునకు ఆత్మభూతుడుగు ఆ బ్రహ్మ వివాహమాడెను. ఏం చేశాడట? ఇక తప్పదిక నువ్వు ఒప్పుకో అని చెప్పి లొంగ తీసుకొని పెళ్లి చేసేసుకున్నాడు. ఆ కొడుకులు పంపించేశాడు. కొడుకులు పంపించి ఎవడో లేకుండా రా మీరు సృష్టి చేయండి రా, నేను మాత్రం నా పని నేను చేసుకుని, నా సృష్టి వేరే, నా సృష్టి ఏంటంటే సరస్వతి, ఇక నేను ఆగలేకపోతారా, మర్యాదగా వెళ్ళిపోండి, మీరు ఎవరిని ఈ మానవులని అసురులు చేయండి పోండి అని చెప్పి పెళ్లి చేసుకున్నాడండి. అతడు లోక విభుడాయను, ఆమె విషయమున కామము చే బాధింపబడిన వాడాయన. ఆ దేవుడు సామాన్య మానవుని వలె 100 ఏండ్ల పాటు తన స్థానముగు పద్మపు నడుమ అనేది గృహమునందే సిగ్గుపడుచున్న ఆమెను అనుభవించెను. చాలా కాలమునకు బ్రహ్మ ఆమె యందు తన వంటి వాడే ఒక మనువు కుమారుడిగా పుట్టెను. 100 సంవత్సరాలు ఏడు చేసినట్టు మనువులు పొమ్మని చెప్పి, ఆ కొడుకులు పొమ్మని చెప్పి, ఆ మానసపుత్రులు పొమ్మని చెప్పేసి గట్టిగా మరి ఏం చేశారంటే, తండ్రి లొంగ తీసుకొని పెళ్లి చేసేసుకొని పద్మలోకి తీసుకెళ్ళి 1000 సంవత్సరాలు వచ్చినట్టుగా కామ కోరిక అంతా తీర్చుకొని అప్పుడట ఆ తర్వాత కొడుకుని కన్నాడట, మనువుని కన్నాడట. మనువుల్లో చాలా మనువులు, ఇందులో ఒక మనువు ఇతను. పోతన భాగవతం
మూడవ స్కందం తర్వాత ఈ శ్లోకాలు ఉంటాయి. ఇందులో 80-81 చూద్దాం. ఇక్కడ రాయబడినటువంటి సందర్భాలు ఒకసారి మనం చదువుకుందాం. ఓ బ్రహ్మదేవా, ఎవరేలు ఈ కొడుకులు అందరూ వచ్చారట తిరిగి. అక్కడ జరిగిన సందర్భం ఎక్కడ మనం చదువుకున్నటువంటి మత్స్య పురాణంలో అవన్నీ ఎక్కడ ఆవిడని పెళ్లి చేసుకొని పద్మలోకి తీసుకువెళ్ళిపోయి ఆవిడని 100 ఏళ్ళు అనుభవించిన తర్వాత ఒక కొడుకు పుడితే వాడికి మను అని పేరు పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూడా పొమ్మని చెప్పాడు కదా. చాలా కాలం అయిన తర్వాత వీళ్ళు కూడా సృష్టి చేయడానికి పోయారు. ఏ సృష్టి అట? అసురుల్ని మానవులు చేయమన్నాడు కదా. వాళ్ళందరూ చేసి వచ్చిన తర్వాత నిజం తెలిసిపోయింది కొడుకులకి. ఓరి తండ్రి, అంత పని చేసేవరా, అక్కని పెళ్లి చేసుకొని పద్మంలోకి తీసుకెళ్ళి భయంకరంగా రేపు చేసేసి భయంకరంగా అనుభవించేసి మరలా మాకు ఒక తమ్ముడిని పుట్టించేసావు, ఎంతకి నువ్వు ఎంత దరిద్రుడు రా అని అడుగుతున్నారు. చూడండి. ఓ బ్రహ్మదేవా, చాలు చాలు, సన్మార్గాన్ని కాలదన్ని కన్న కుమార్తెపై కన్ను వేసి రమించదలిచావు. ఓ చాపోయ్, నువ్వు మా నాన్నవే కానీ నువ్వేం తండ్రి రా బాబు, ఆ బాబు అని అన్నారు. మేలు మేలు, ఇదెక్కడ ధర్మమయ్యా, ఇంతటి పాపానికి ఒడిగట్టిన నీ న్యాయం పెద్దరకం. మట్టి పాలు చేశావు, నీ శీలం నేల పాలయ్యింది. ఏ విధముగా చేసిన గనులు ఇంతకు ముందెప్పుడైనా ఉన్నారా? ఎప్పుడైనా మీరు విన్నారా? సనాతన ధర్మంలో రాసి ఉన్న సంగతులు ఎప్పుడైనా మీరు చదివారా? బ్రహ్మ తన సొంత కూతుర్ని రేపు చేశాడని పద్మంలోకి తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని భయంకరంగా అనుభవించి మను అనే కొడుకుని కన్నాడని మీరు ఎప్పుడైనా కన్నారా? ప్రజలారా, ఎప్పుడైనా విన్నారా? ఇది ఎప్పుడైనా చూచారా? వారి కొడుకులే ఇలా సిగ్గుమాలిన పని చేసిన చాలు చాలు, నువ్వేమి సృష్టికర్తవు, నీదేమి ధర్మమయ్యా, ఇదేనా మమ్మల్ని సృష్టి చేయమని పంపించి నువ్వు చేసే వేరే సృష్టి కార్యక్రమం గడ్డి పెట్టారు కొడుకులు. ఆహాహా, నీవు మహానుభావుడవే, నిర్మలమైన చరిత్ర కలవాడవే. లోకులు వింటే ఏమంటారు? నాలాగే ప్రసంగం చేస్తారు, నాలాగే ఇలాంటి వీడియోలు చేస్తారు, నాలాగే ఈ పట్టిన ఈ తుప్పంత సనాతన ధర్మం పేరిట రాసుకున్న ఈ గ్రంథాల్లో రాసుకున్న బూతులన్నీ బయటకి తీసి ఏమంటారు? ఇదంతా మరి బ్రహ్మ చేసినటువంటి కూతుర్ని రేపు చేసినటువంటి ఘటన అని ఇలా వీడియోలు పెట్టి తెలియజేస్తారు. విధాత విధి నిషేధాలు తెలియకుండా ప్రవర్తించాడని అనుకోరా? విధాత ఏం దాత? ఎవడక దాత? విధి నిషేధాలు తెలియకుండా బొబ్బో కూతురునే పెళ్లి చేసుకుని రేపు చేసి కొడుకుని కన్నటువంటి గొప్ప దేవుడు ఎవరు? సనాతన దేవుడు బ్రహ్మ. బ్రహ్మదేవుడు వావి వరసలు వదిలిపెట్టి పూవిల్తుని పువ్వుటమ్ములకు, అంటే పూవిల్లు కలిగిన వాడు ఎవడంటే మన్మధుడు. పువ్వుటమ్ములు అంటే అక్కడ ఉన్నటువంటి బాణాలకి లొంగిపోయి కన్నబిడ్డనే కామించాడని చెడతెట్టరా? నాలాంటి తిడతాడు. ఎందుకు తిట్టరా? చెడతెట్టరా? తిడతారా? మీరు కూడా విన్న తర్వాత చెడతెడతారు వీళ్ళేం దేవుళ్ళు అండి అని. ఈ దేవుళ్ళు మళ్ళీ వీళ్ళకి ఏమించి మళ్ళీ చేసుకున్న కూతురు మీద వ్యామోహం, కూతురుని రేపు చేయడం, మరి దీనికి మళ్ళీ సనాతన ధర్మం అని పేరు పెట్టడం, ఈ ధర్మంలో ఇలాంటి వాడే సృష్టి చేశాడని చెప్పడం, దీన్ని అందరూ కూడా నమ్మడం, దీన్ని వెనకాల ఫాలో అవడం, దీనికోసం ధర్మరక్షకులు, దీనికోసం ఎన్నో సంస్థలు, ఎంతో మంది వాళ్ళు ఏమిటంటే పని చేయడం. ఆహాహా, ఎంత గొప్ప సంగతి. మరి వీళ్ళందరినీ చెడదెట్టొద్దా? వాళ్ళే రాసుకున్నారు గ్రంథంలో. ఇక్కడ ఏముందంటే పాపకృత్యమని భావించకుండా క్షణికమైన సుఖానికి ఆశించి అల్పానికి పాలుపడ్డావు. కామాంధుడికి కళ్ళు కనిపించవు, నిజమే కదా. బ్రహ్మకి కళ్ళు కనిపించదు. బ్రహ్మకైన కలుగు రెమ్మ తెగులు వాళ్ళ కూతురుని చూసి, అంతే కదా. అన్న లోకోక్తి ఉండనే ఉన్నది అని ఈ విధముగా మునీంద్రులు పలికిన ములుకుల వంటి పలుకులు విని బ్రహ్మ సిగ్గుతో తల ఉంచుకున్నాడు. కొడుకులు వచ్చి మామూలుగా తిట్టలేదండి, మామూలుగా ఇవ్వలేదు అసలు స్టోకులు. రా నువ్వేం తండ్రివిరా, కన్న కూతుర్ని కామించి పెళ్లి చేసుకుని వాళ్ళు పద్మంలోకి తీసుకెళ్ళి రేపు చేసి కొడుకుని కన్నావంట. కొడుకు మేము ఏమని పిల్లాలి? ఏమవుతాడు మాకు? ఏటిది ఈ సృష్టి క్రమంలో ఏంటి మాకు? మా రిలేషన్ ఏంటి అసలు? కన్న కూతుర్ని కామించి పెళ్లి చేసుకున్న సన్నాసి అని తిట్టారు ఒక మాటలో చెప్పాలంటే. అంతేనా? తల ఉంచుకున్నాడు బ్రహ్మ ఆ కొడుకులు ఇట్టినటువంటి సీవేట్లకి. వెంటనే తన శరీరాన్ని పరిత్యజించాడు. దిక్కులు వచ్చి ఆ శరీరాన్ని ఆక్రమించినాయి. వెంటనే ఆ దిక్కులలో నుంచి చీకటి మంచు ఉద్భవించేదండి. ఈ సోదంతా చెప్తూ ఈ దాన్ని ఏమంటారంటే ఈ కల్పితం అంతా మాట్లాడుతూ, అవునా? నిజంగా ఎవరికైనా సిగ్గుందారా మాట్లాడుతున్న వాళ్ళకి? లోతు గారి గురించి మాట్లాడినప్పుడు, బైబిల్ గురించి మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు గారి పుట్టుక గురించి మాట్లాడినప్పుడు, మరియమ్మ గారి గురించి మాట్లాడినప్పుడు మీ బ్రహ్మ గురించి మాట్లాడాలరా ముందు. కన్న కొడుకులే సీకొట్టారు. సిగ్గు లేదా నీకు అని అడిగారు. సిగ్గు లేదారా నీకు అని అడిగారు. ఆ మాటలో అర్థం అదే. కన్న కూతురుని రేపు చేస్తావా? నువ్వేం తండ్రిరా? పుట్టించిన కూతురు మీద కన్నేసిన కామాంధుడు నువ్వు సృష్టికర్త వేడిచి నీ మొహం తగలయ్యా అన్నారు. నీ మొహం మీద సీముడయ్యా అన్నారా? అర్థమైందా లేదా? నీ మొహం మీద కాకిరెట్టయ్యా అన్నారు. అర్థమైందా లేదా? ఇలాంటి మాట్లాడుతున్నప్పటికీ నిజంగా బ్రహ్మ సిగ్గుతో తలంచుకొని ఏడు చేసినట్టే
ఇంకా అంతే ఏమైందంటే కథ నడాలి కాబట్టి అక్కడి నుంచి ఆ శరీరాన్ని వదిలేశాడు. అంటే తప్పు చేశాడనే లేదా? ఎవరి కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకు ఆ సాక్షాత్తు బ్రహ్మకు పుట్టిన కూతురునే బ్రహ్మ పెళ్లి చేసుకున్నాడు. ఆ కూతురును అనుభవించి కొడుకును కన్నాడు. ఇది ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి ఈ సమాజం? మీరే చెప్పాలి. విన్న మీరందరూ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నిజమేంటో ఇప్పుడు కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో కూతురే తండ్రిని పెళ్లి చేసుకుంది. కూతురు తండ్రిని పెళ్లి చేసుకుంది. ఆ విషయం పని నేను చెప్పడం కాదు, ఒక్కసారి వీడియోలో చూడండి. अरे ये मेरे पापा हैं और अभी हम दुनिया को ये हमने दिखा दिया कि हाँ हम शादी करके खुश हैं. अब कोई सपोर्ट करे या ना करे हमें उससे कोई मतलब नहीं, बाहर में जाए दुनिया. क्या बात बेटी, क्या है आपको मेरे समझ में नहीं आ रहा. तो इसमें समस्या क्या है? हैरान होने वाली क्या बात है. अरे यार आपको लड़की नहीं मिली अंकल, ये बताइए. तो लड़की नहीं और क्या, लड़का है ये. तो थोड़ी भी शर्म नहीं है कि मतलब पापा से शादी कौन कर लेता यार है? किस जमाने में जी रहे हो? काय की शर्म. हमारे खिलाफ पीछे बातें बनाते थे, उल्टा उल्टा बोलते थे. उनके मुंह पे थप्पड़ है ये. मतलब पति पत्नी वाला संबंध भी मनाओगे? अरे जब कैसी बातें कर रहे हो. बेवकूफी बातें क्यों कर रहे हो? क्या है ये बेकार की बातें क्यों कर रहे हो तुम? तुम्हें समझ में नहीं आ रहा क्या? दिख नहीं रहा. ये देखो ये सिंदूर, ये देखो मंगलसूत्र. कर ली शादी कर ली और क्या. तब मैंने दोनों खुश हो ना. कोई और क्या. तो हमने सचमुच की शादी. कितना एज है आपका? मेरी एज 24 है. आपका एज कितने सही वाला बताना. मेरा 50. क्या देख के आप शादी, कहाँ वो 50 साल के, आप कहाँ 22 के हो, 24 बता रहे हो. और बेटियां या लड़के नहीं है आपके? तो आपको दिक्कत क्या है? देखो ये मेरे पापा हैं. मैं इनसे पहले से ही चाहने लग गई थी, इनको प्यार हो गया था मुझे. और उसके बाद फिर హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడని అంటారు. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ మనుషుల్ని ఈ సృష్టిని సృష్టించాడు. బ్రహ్మ భార్య ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సరస్వతి. నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు దర్శనమిచ్చే బ్రహ్మ భార్య సరస్వతి గురించి మేము మీకు ఆసక్తికరమైన విషయాన్ని ఈ రోజు చెప్పబోతున్నాం. చదువుల దేవతగా అందరికీ తెలిసిన బ్రహ్మ భార్య సరస్వతి నిజానికి బ్రహ్మ సొంత కూతురే అంటే మీరు ఎంతమంది నమ్ముతారు? చూశారు కదా, కూతురు తండ్రిని పెళ్లి చేసుకున్న సందర్భాలు మీరు చూశారు. ఇప్పుడు చూశారు కదా, మరి దీన్ని ఏమనాలి? ఎవరికి ఆదర్శం? వాళ్ళు ఏమైనా క్రైస్తవులుగా అదే మరి ఎవరు వారు? సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ బొట్లు పెట్టుకొని మెడలో దండలు వేసుకొని టోటల్గా సనాతన ధర్మాన్ని తోచా తప్పకుండా బ్రహ్మ మానస పుత్రులు పుత్రికలా వీరు బ్రహ్మను ఒకవేళ ఫాలో అవుతున్నారా వీరు? మరి బ్రహ్మే వీరికి ఆదర్శమా? చాలా గొప్ప మాట్లాడతారు కదరా. మతోన్మాద, మరి మిమ్మల్ని ఏమనాలి? మతోన్మాదులారా, మతోన్మాద మరి బౌబౌలారా చెప్పండి. దీనికి ఆధారం ఏమిటి? దీనికి ఎవరు ప్రేరణ, ఎవరు ఇన్స్పిరేషన్? ఎవరు? బ్రహ్మదేవుని ఇన్స్పిరేషన్గా చూసి ఈ యొక్క కుమార్తె తండ్రిని పెళ్లి చేసుకుందా, లేదా బ్రహ్మదేవుని ఇన్స్పిరేషన్గా చూసి ఆ తండ్రి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడా, లేదా సనాతన ధర్మాన్ని చూసి ఇవి జరుగుతూ ఉంటాయా? ఇంత గొప్ప సనాతన ధర్మం కోసం ఎన్నో సంస్థలు, ఎంతమందో పోరాట యోధులు, ఎన్నో మరి వెనకాల వారికి స్పాన్సర్లు, వీరందరినీ మరి ప్రోత్సహించడానికి ఎందరో మరి వెనకాల ఎవరట పోరాట యోధులు. వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు? మీ సనాతన ధర్మంలో ఇంత పెద్ద హోల్స్ పడిపోతూ ఉంటుంటే దీన్ని మూసుకోకుండా దాన్ని ఇంకా పెద్ద పెద్ద హోల్స్ చేసుకుంటూ మరలా మీరు క్రైస్తవ్యాన్ని అనడం ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఈ వీడియో వీక్షించిన సిగ్గులేని మతోన్మాదులు, వారి ఫాలోవర్సు, లేకపోతే ఖచ్చితంగా ఆలోచించే నా ప్రియమైన హైందవ సహోదరి సహోదరులు ఆలోచించండి. సనాతన ధర్మం అంటే ఇంతేనా? కన్న కూతురు కన్న తండ్రిని పెళ్లి చేసుకోవడం, కన్న తండ్రి కన్న కూతురిని పెళ్లి చేసుకోవడం, దీనికి ఆదర్శం ఏది? ఆదర్శాలు ఒకవేళ దానికి ఆధారాలు ఏమైనా ఉంటే మీకు చూపించాను. బ్రహ్మే ఆధారం, ఆ జరిగిన ఇన్సిడెంటే ఆదర్శం. వారికి బ్రహ్మ కూతురుని రేపు చేసి పద్మంలోకి తీసుకు రేపు చేసిన తర్వాత మరి ఒక మానసపుత్రుడైనటువంటి ఆ మానసపుత్రుల తర్వాత ఒక మనువుని కనడం అనేది ఇవన్నీ చూసారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కోకొల్లలో. మీకు తెలుసో లేదో మరి కాళీ మాత అని అంటారు. కాళీ మాత కొడుకుల్ని పెళ్లి చేసుకున్నట్టుగా వారి పురాణాల్లో జాంబవ పురాణంలో రాయబడి ఉంది. గుడ్లు పెట్టి ఆవిడ గుడ్లు పెట్టింది, ఆ గుడ్లలోంచి వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చిన పిల్లల్నే మరలా మరి పెళ్లి చేసుకోమని అడిగితే మేము చేసుకోమన్నప్పుడు పరిగెత్తించి మిమ్మల్ని తినేస్తామని అన్నప్పుడు ఇక్కడ చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. గతంలో చాలా వీడియోస్ మేము చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, కన్న తల్లి పిల్లల్ని పెళ్లి చేసుకునే గొప్ప ధర్మం ఎందులో ఉంది? కన్న తండ్రే కూతుర్ని రేపు చేసి పెళ్లి చేసుకొని కొడుకుని కనే గొప్ప ధర్మం మరి లేకపోతే సందర్భం ఎందులో ఉన్నాయి? సనాతనంలో కాదంటారా? సనాతన ధర్మం అన్న దాంట్లో లేదంటారా? ముందు వీటన్నిటిని ప్రక్షాళన చేసుకొని అవునో కాదో నిగ్గు తేల్చుకొని వీటి మీద మీరు కౌంటర్స్ చేసుకొని లేదా వీటి మీద డిబేట్స్ చేసుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు బైబిల్ దగ్గరికి మీరు వస్తే బాగుంటుంది. అప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా వీటి మీద మేము మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాం. ముందు మీ వెనకాల ఇన్ని మచ్చలు పెట్టుకొని, అంతే కదా,
మీరు మరి మసిపూసి మారేడికాయ చేసేద్దాం అని అనుకుంటున్నారా, లేదా మారేడికాయకే మసిపూసేద్దాం అనుకుంటున్నారా? మొత్తం మీద మారేడికాయ, ఆ మారేడికాయకి మళ్ళీ మసిపూసేద్దాం అనుకుంటున్నారా? నో. మీరు మసిపూసి మారేడికాయ చేసినా, మారేడికాయకి మసిపూసినా, ఏది జరిగినా సనాతన ధర్మంలో చాలా చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకొస్తే ఇది చిన్న హోలే. ఈ హోల్ని మీరు ఒకవేళ కానీ బాగా చూస్తే తండ్రి కూతుర్ని అతి భయంకరంగా ఆ కొడుకులు అరుస్తున్నా, నీ కాసి నాన్న చూస్తున్నాడని అరుస్తున్నా ముఖం పక్కకు తిప్పుకోకుండా కామవాంచుతున్న వాళ్ళందరినీ కూడా తగిలేసి భయంకరంగా ఆ యొక్క కూతుర్ని లొంగ తీసుకొని పెళ్లి చేసుకొని మరి కొడుకుని కని అంత భయంకరమైన కార్యకలాపాలు చేసిన బ్రహ్మ గొప్ప దేవుడు అంటారా, మీకు ఆదర్శం అంటారా? ఒకసారి వీడియో వీక్షించిన అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి బైబిల్ జోలికి కానీ క్రీస్తు జోలికి కానీ బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ జోలికి వచ్చే సాహసం చేస్తే ఇలాగే మీకు ఈ గట్టిగా ఒక విధంగా మీకు డోసులు పడతా ఉంటాయని ఇందుమూలంగా ఒక భారతీయుడిగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరి ఇది క్రిస్మస్ సీజన్ కనుక నా సహోదరులు హైందవ సోదరులకి, ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న నా క్రైస్తవ సోదరులకి, ఇస్లాం సోదరులకి, ఇతర అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయచ్చు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.